Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. కార్తీక పురాణము 11వ అధ్యాయము మందరుడు అనే విప్రుని కథ. కార్తీక పురాణ శ్రవణ ఫలితము. వశిష్ఠ మహర్షి జనకునికి ఇలా చెప్పసాగాడు. మహారాజా, కార్తీక పురాణ శ్రవణ ఫలితమును చెప్తాను, శ్రద్ధగా విను. దానికి ముందు శ్రీహరి పూజా విధానమును కూడా చెప్తాను, విను. కార్తీక మాసంలో అవిస పువ్వులతో జనార్దనుని పూజిస్తే చాంద్రాయణ వ్రతం చేసిన పుణ్యం కలుగుతుంది. చాంద్రాయణ వ్రతము అంటే భక్తుడు నిష్ఠతో శ్రీహరిని పూజిస్తూ కార్తీక శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు హరిప్రసాదాన్ని తినటంలో ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పున్నమి నాడు 16 ముద్దలు తినాలి. కృష్ణపక్ష పాడ్యమి నుండి ఒక్కొక్క ముద్ద తగ్గించుకొని తింటూ చివరకు అమావాస్య నాడు పూర్తిగా ఉపవాసం ఉండి మరునాడు వ్రత సమాప్తి చెయ్యాలి. దీనిని చాంద్రాయణ వ్రతం అంటారు. గరిక పరకలతోనూ దర్భలతోనూ పూజిస్తే పాపములు నశిస్తాయి. రంగురంగులు గల వస్త్రములను సమర్పించి సేవిస్తే పుణ్యము కలుగుతుంది. దీపమాలికలు పెట్టి పురాణ శ్రవణం చేస్తే ఆ పుణ్యము వలన సద్గతి కలుగుతుంది. దీనిని గురించి ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను. కళింగ దేశంలో మందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. వాడు వేదమార్గమును విడిచి దురాచారుడై దారులను కాచి జనులను చంపి ధనమార్జిస్తూ ఉండేవాడు. అతని భార్య మాత్రం సదాచారము కలదై పతివ్రతయై అందరిచే మెప్పు పొందుతూ ఉండేది. ఒకనాడు మందరుడు అడవిలో తిరుగుతూ ఉండగా దారిన పోతున్న ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు. వానిని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి కొట్టి ధనమంతా లాగుకున్నాడు. ఇంతలో అక్కడికి మహాక్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి వారిద్దరినీ నిర్దాక్షిణ్యంగా చంపి ఆ ధనాన్ని అపహరించాడు. వాడు ఇంటికి పోతూ ఉండగా ఒక గుహలో నుండి పులి వచ్చి వాడి మీద దాడి చేసింది. వీడు చేతిలోనున్న కత్తితో ఆ పులిని కొట్టాడు. ఇలా ఒకరినొకరు బాధించుకుంటూ ఇద్దరూ మరణించారు. ఇలా ఇద్దరు బ్రాహ్మణులను, కిరాతకుడును, పులి అందరూ మరణించి కాలసూత్రం అనే నరకానికి వెళ్ళారు. అక్కడ వారిని యమభటులు అశుద్ధముతోనూ పురుగులతోనూ రక్తముతోనూ నిండి మరుగుతున్న నూతులలో పారవేశారు. ఇక్కడ మందరుని ధర్మపత్ని సదాచార నిష్ఠురాలై హరిభక్తి కలిగినదై పురాణ శ్రవణాదులైన సత్కార్యములు చేస్తూ భర్తనే ధ్యానిస్తూ చేతనైన వ్రతములు చేస్తూ కాలం గడుపుతున్నది. ఒకనాడొక యతీశ్వరుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతడు హరిభక్తుడు, నామ సంకీర్తనా పరాయణుడు. సంకీర్తన నృత్యము చేసి ఆనందించేవాడు. ఆమె అతనికి అతిథి మర్యాదలు చేసి భోజనం పెట్టి, స్వామి, మీ వంటి మహనీయులు మా ఇంటికి రావటం మా అదృష్టం. నా భర్త ఇంటిలో లేరు, నేను అతని కోసమే నిరీక్షిస్తూ కాలం గడుపుతున్నాను అని వినయంగా చెప్పింది. ఆమె చేసిన మర్యాదలకు సంప్రీతుడైన ఆ యోగి, తల్లి, ఈనాడు కార్తీక పౌర్ణమి, చాలా పర్వదినం. నీ ఇంటిలో కార్తీక దామోదర స్వామి సన్నిధిలో సాయంకాలం నేను పురాణం చెప్తాను. అక్కడ దీపం పెట్టుటకు తగిన ఒత్తులు వేసి తీసుకునిరా అని చెప్పగా ఆమె సంతోషించి ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి దూదితో ఒత్తిలి చేసి సిద్ధముగా ఉంది. ఇంటింటికి వెళ్ళి, ఈ సాయంకాలం మా ఇంటిలో కార్తీక పురాణ శ్రవణం జరుగుతుంది కాబట్టి మీరందరూ రండి అని పిలిచి వచ్చింది. సాయంకాలం అయింది. యోగి వచ్చి తాను తెచ్చిన నేతితో ఒత్తులు తడిపి దీపమును వెలిగించి శ్రీహరికి పూజ చేసి ఆ తరువాత పురాణ పఠనమును ప్రారంభించాడు. ఆమె భక్తులతో కలిసి భక్తి శ్రద్ధలతో పురాణము విన్నది. ఇలా ప్రతి కార్తీక మాసమున యథావిధిగా దామోదరుని సేవిస్తూ జ్ఞానము కలదై కొంతకాలమునకు విష్ణుధ్యానము చేస్తూ మృతి చెందింది. ఆమెను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు విమానములో వచ్చారు.
ఆ విమానములో ఉన్న విష్ణు భక్తులు ఈమె సత్కార్యములను ప్రశంసించారు. వైకుంఠమునకు పోవుచు దారిలో నరకమున మ్రగ్గుతున్న తన భర్తను చూసి దేవతలతో, అయ్యలారా, ఒక్క క్షణం ఆగండి, నా భర్త నరకములో పడి ఉన్నాడు. అతనితో మరి 3 కూడా నరక బాధలను అనుభవిస్తున్నారు. దయచేసి మీరు ఇలా ఉండటానికి కారణాన్ని చెప్పండి అని అడిగింది. అప్పుడు వారు, తల్లి, నీ భర్త నీకు తెలియకుండా చాలా దుష్కార్యములు చేశాడు, దొంగతనములు చేశాడు, దోపిడీలు చేసి చాలా మందిని హత్య చేశాడు. ఆ అన్యాయార్జితములైన ధనముతోనే బతికాడు. బ్రాహ్మణుడై పుట్టి కూడా వేదహితములైన కర్మలు ఏనాడూ చెయ్యలేదు. దురాచారములతోనే బతుకంతా గడిపేశాడు. అందువలనే అతనికి నరకప్రాప్తి కలిగింది. ఈ 2వ వాడు వీడును బ్రాహ్మణుడే. తనను చిన్ననాటి నుండి నమ్మి చిలిమి చేసిన మిత్రుణ్ణి చంపి వాడి ధనాన్ని అపహరించాడు. ఆ మిత్రద్రోహిని చావగొట్టి నీ భర్త ధనాన్ని కాచేశాడు. ఈ 3వ వాడు కిరాతకుడు. వీనికి దారులు కొట్టి బతకడమే వృత్తి. వీడు నీ భర్తను, ఆ మిత్రద్రోహిని ఇద్దరినీ చంపి ఆ ధనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ బ్రహ్మహత్యా దోషము చేత ఇతడు నరకబాధలను అనుభవిస్తున్నాడు. 4వది పులి. ఇది పూర్వజన్మలో ద్రవిడ దేశములో పుట్టిన బ్రాహ్మణుడు. వాడు కూడా చాలా దుర్మార్గుడు. వీడు చెయ్యని అనాచారము లేదు. ఇది తినవచ్చు, ఇది తినకూడదు అనే విచారణ లేకుండా దొరికినదంతా తినేవాడు. వీడు కార్తీక ద్వాదశి నాడు నూనె పిండి వంటలు భుజించి మహాపాపం సంపాదించాడు. అందువలన వీడు ఈ నరకములో ఉన్నాడు అని చెప్పారు. వారి మాటలు విని ఆ పతివ్రత, ఏ పుణ్యం చేస్తే వారు ఈ నరకము నుండి విముక్తి పొందుతారో చెప్పండి అని అడిగింది. అప్పుడు వారు, అమ్మా, నీవు కార్తీక మాసములో పురాణం విన్నావు కదా, అందులో కొంత పుణ్యము నీ భర్తకిస్తే అతడు నరకము నుండి విముక్తుడవుతాడు. పురాణ శ్రవణ సమయంలో నీవు ఒత్తులు వేసి ఇచ్చావు కదా, దానిలో కొంత పుణ్యమిస్తే కిరాతకుడును పులిను విముక్తి పొందుతాయి. పురాణం వినటానికి రమ్మని నీ ఊరి వారి అందరినీ పిలిచావు కదా, దానిలో కొంత ఇస్తే మిత్రద్రోహి విముక్తుడవుతాడు అని చెప్పగా వారు చెప్పిన విధముగానే ఆయా పుణ్యఫలములను ధారపోసింది. దానితో నరకంలోనున్న వారందరూ విముక్తులై ఆ విమానమునెక్కి ఆమెతో పాటుగా వైకుంఠమునకు వెళ్ళారు. రాజా, పురాణ శ్రవణ మహత్యము అనగా ఇదే. దీని ఫలము అనంతము. ఈ కథ విన్నవారికి కూడా మనోవాక్కాయ కర్మల చేత ఆర్జించిన పాపములన్నీ తొలగిపోతాయి. కార్తీక పురాణము 11వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.